మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అందరికీ కూడా రీపర్చేజ్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మనకి కంపెనీలో లక్కీ డ్రా కేవలం ₹649 ఉపయోగించుకొని డిటాక్స్ టీ కావచ్చు, ఏదో ఒకటి మనకు నచ్చినటువంటి ప్రోడక్ట్. డిటాక్స్ టీ అయితే 649, ఇంకా మెన్స్ ఫ్లైర్ ఉంది 1199, ఇలా రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకొని మనం ఏ విధంగా రీపర్చేజ్ చేయాలి. పాతవారు కావచ్చు, అంటే గత సంవత్సరంలో 599, 1199 వారికి ఒక మంచి ఆఫర్, అంటే ఆఫర్ మీన్స్ రీపర్చేజ్ చేయటం ద్వారా వాళ్ళకి లెవెల్ ఇన్కమ్ కూడా వస్తుంది. అది ఆల్రెడీ గుడ్ న్యూస్ చెప్పాం మనం. దాని మీద సపరేట్ వీడియో కూడా చేస్తాం. ఈ టాపిక్ ఏంటంటే లక్కీ డ్రా కోసం కావచ్చు, లేదా మనం ప్రొడక్ట్ రీపర్చేజ్ చేసుకోవడానికి కావచ్చు. లక్కీ డ్రా తెలుసు కదా, మనకి ఆల్టో కార్ ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేసి ఆల్టో కార్ గెలుచుకునేటటువంటి అవకాశం కంపెనీ మనకు కల్పించింది. ఆ అవకాశం ఏంటి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో నేను చూపించడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఆ కాంటెస్ట్ కోసం కావచ్చు, లేదా ప్రోడక్ట్ రీపర్చేజ్ మనం విడిగా ప్రతి నెల రీపర్చేజ్ చేయాలన్నా కానీ అసలు మనం ఏ విధంగా రీపర్చేజ్ చేయాలి అనే టాపిక్ మీద ఈరోజు ఈ వీడియో ఉండబోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ సబ్జెక్ట్ కాబట్టి షేర్ చేయండి. ఇప్పుడు నేను మీకు యాప్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తూ ఉంటాను. యాప్ రికార్డింగ్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఏ విధంగా రీపర్చేజ్ చేయాలి, రీపర్చేజ్ చేసేటటువంటి విధానం ఏంటి, మొత్తం అంతా కూడా క్లియర్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తూ ఉంటాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ ఇక్కడ కనపడుతూ ఉంటుంది చూడండి. స్క్రీన్ షేర్ ఏదైతే కనపడుతుందో దాని ప్రకారం మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ యాప్ ఓపెన్ చేద్దాం. జెడ్ బజార్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ చేయవలసింది, మన ఫండ్ వ్యాలెట్లో అయినా ఫండ్ ఉండాలి. లేదు పాత వాళ్ళకైతే కొంతమందికి బిజినెస్ జరుగుతూ ఉంటే రీపర్చేజ్ వ్యాలెట్లో ఉంటుంది. ఆ రీపర్చేజ్ వ్యాలెట్లో అయినా సరే ఫండ్ ఉండాలి. ఒకవేళ రీపర్చేజ్ వ్యాలెట్లోను ఎందులోను కమిషన్ వ్యాలెట్లోను లేదనుకోండి, కమిషన్ వ్యాలెట్లో ఉన్నా సరే కమిషన్ వ్యాలెట్ టు ఫండ్ వ్యాలెట్ మార్చుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ యార్డ్ ఫండ్ చేసుకొని లేదా రీపర్చేజ్ వ్యాలెట్లో ఉన్నటువంటి అమౌంట్ మనం ఏ విధంగా యూజ్ చేసి దీన్ని పర్చేజ్ చేయాలి. యార్డ్ ఫండ్ అయితేనేమో ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి యార్డ్ ఫండ్ మీద మనకు కావాల్సినటువంటిది ₹700 అనుకోండి, ప్రొడక్ట్ 649 అనుకోండి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ₹700 ఇలా టైప్ చేసుకొని యారో సింబల్ మీద క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. తర్వాత పేమెంట్ విత్ రేజర్ పే, ఇలా గేట్వేలు, సిసి అవన్నీ ఇవన్నీ ఉంది. పేమెంట్ విత్ రేజర్ పే అనుకోండి, రేజర్ పే, లేదా గెట్ ఈపీ అయితే గెట్ ఈపే. సపోజ్ రేజర్ పేలో ఫోన్ పేలోకి తీసుకెళ్తున్నాం, కంటిన్యూ క్లిక్ చేస్తున్నాం. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఆ పేమెంట్ ఏదైతే ఉంటుందో అది ఫోన్ పేలోకి రీడైరెక్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ రీడైరెక్ట్ అయిపోతుంది. రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత మనం క్లిక్ చేసి చేయొచ్చు. నేనైతే ఇప్పుడు యాడ్ ఫండ్ అవసరం లేదు కాబట్టి నేను తీసేస్తున్నాను. లేదా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ రేజర్ పే కాకుండా పే విత్ గెట్ ఈపే సెలెక్ట్ చేసాం అనుకోండి, దానికి పే యూజింగ్ పేమెంట్ గేట్వే అని ఉంటుంది. స్కాన్ క్యూఆర్, ఇక్కడ ఆప్షన్స్ లో ఇక్కడ వచ్చేటటువంటి ఆప్షన్స్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్స్ లో స్కాన్ క్యూఆర్ సెలెక్ట్ చేసుకొని మనం పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, పేమెంట్ చేయవలసి ఉంటుంది. సరే, పేమెంట్ చేసిన తర్వాత యాడ్ ఫండ్ ఏ విధంగా చేసుకోవాలో అవన్నీ మీకు తెలుసు. టైమర్ లోపు యాడ్ ఫండ్ చేసుకోండి. యాడ్ ఫండ్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ అయిపోతుంది. నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు నాకు రీపర్చేజ్ వ్యాలెట్ లో అమౌంట్ ఉంది కాబట్టి నేను రీపర్చేజ్ కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది. ఇక్కడ షాప్ అనే ఆప్షన్ ఉంది కదా, కింద షాప్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నేను డిటాక్స్ టీ బాటిల్ అనేది పర్చేజింగ్ పెట్టుకుంటా, లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయడం కోసం. లేదా నాకు ఎవ్రీ మంత్ డిటాక్స్ టీ వల్ల యూజ్ ఉంది కాబట్టి నేను పర్చేజింగ్ పెట్టుకుంటా. ఈ డిటాక్స్ టీ మీద సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నాకు ఒక ప్రోడక్ట్ అవసరం అండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. నాకైతే ఒక ప్రోడక్ట్ చాలు కాబట్టి యాడ్ టు కార్ట్ క్లిక్ చేస్తున్నాను.
తర్వాత ప్లేస్ ఆర్డర్. ఆల్రెడీ నాకు ఇక్కడ అడ్రస్ ఉంటుంది కాబట్టి అడ్రస్ ఓకే అయిపోతుంది. ప్రొసీడ్ టు పేమెంట్ తర్వాత ఇక్కడ ఫండ్ వ్యాలెట్ లో నుంచి ఫండ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఫండ్ వ్యాలెట్ లో చేసుకోవాలంటే ఇక్కడ ఫండ్ వ్యాలెట్ పైన టిక్ కొట్టుకోండి. నాది ఇప్పుడు రీపర్చేజ్ వ్యాలెట్ కాబట్టి రీపర్చేజ్ వ్యాలెట్ పైన నేను టిక్ కొట్టేస్తున్నాను. పే అని క్లిక్ చేస్తున్నా. మీ యొక్క ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ 4 డిజిట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేశాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత టిక్ మార్క్ క్లిక్ చేస్తున్నా. టిక్ మార్క్ క్లిక్ చేస్తే నా ప్రొడక్ట్ ఏదైతే ఉందో నా ప్రొడక్ట్ సక్సెస్ఫుల్ గా రీపర్చేజ్ అయిపోయింది. చూడండి అప్రూవ్డ్ అని వచ్చేసింది. ఇక్కడ అప్రూవ్డ్ అని వచ్చింది. ఇది ఈ రకంగా రీపర్చేజ్ అయితే అయిపోతుంది. చాలా ఈజీ అండి. ఇక్కడ కష్టపడాల్సింది ఏం లేదు. చాలా ఈజీగా మనం మన ప్రొడక్ట్ ని రీపర్చేజ్ పెట్టుకోవచ్చు. ఎక్కడ కష్టపడే పని లేకుండా. యాడ్ ఫండ్ అయితే యాడ్ ఫండ్ లేదా రీపర్చేజ్ వ్యాలెట్ ఉంటే రీపర్చేజ్ వ్యాలెట్ నుంచి. ఇదండి, అర్థమైంది కదా రీపర్చేజ్ ఎలా చేసుకోవాలనే టాపిక్ మీకు అర్థమైనట్టుంది. ఈ రకంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.